బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా ఆర్టీసీ సమ్మెకు సపోర్ట్ చేస్తూ జగ్గారెడ్డి కామెంట్స్ ఒక్కసారిగా షాకింగ్ గా మారాయి. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడకూడదంటూ ఇటు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన మాట విస్మరించడం ఏ పార్టీ చేసినా తప్పే అంటున్నారు ఆయన. ఇటు జగ్గారెడ్డి చేసిన మాటలు, ఇన్ఫాక్ట్ జగ్గారెడ్డి చేసిన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చాంశంగా మారింది. ఇంతకీ జగ్గారెడ్డి ఏమన్నారు? ముందుగా జగ్గారెడ్డి ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగ్గారెడ్డి చేసిన ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. మీడియా ప్రకటన అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా, ఇన్ఫాక్ట్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఎవరు మాట్లాడినా తప్పే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం, డిమాండ్ చేయడం, ప్రతిపక్షం నుంచి తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని విస్మరించడం, ఇది ఏ పార్టీ చేసినా తప్పే. ఇట్లు జగ్గారెడ్డి అంటూ కూడా ఇటు ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి ఒక విధంగా చెప్పాలంటే కార్మికులకు సపోర్ట్గా జగ్గారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది అంటూ తీవ్రమైన చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో జగ్గారెడ్డి స్టేట్మెంట్ ఎలా చూడాలి? దాంతోపాటు కాంగ్రెస్లో మరి ముఖ్యంగా ఈ స్టేట్మెంట్ ఇటు కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తున్నట్ట, లేకపోతే అఫ్కోర్స్ జగ్గారెడ్డి అసంతృప్తి అన్న మాట అంతగా కనిపించదు జగ్గారెడ్డికి సంబంధించింది. ఏంటంటే ఆయన ఒకవేళ ఏమైనా ఉంటే కనుక కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీద మాట్లాడుతుంటారనే మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో జగ్గారెడ్డి చేసిన స్టేట్మెంట్ దేనికి నిదర్శనం? మరి ముఖ్యంగా ఆర్టీసీ సమ్మెకు సపోర్ట్గా వెళ్ళే ప్రయత్నమా, లేకపోతే ఇటు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీలో తాను ఒక గొంతుకై ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయడమా? ఏం జరుగుతోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్ మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ జగ్గారెడ్డి నుంచి మాట్లాడుకుంటే, ఇన్ఫాక్ట్ చాలా తక్కువగా ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఆయన స్టేట్మెంట్ ఏదైనా బోల్డ్గా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు జగ్గారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని ఎలా చూడాలి? ఇటు కాంగ్రెస్లో అసంతృప్తి అనే మాట ఏమైనా ఉందా ఆయన విషయంలో, లేకపోతే ఆర్టీసీ కార్మికులకు సపోర్ట్గా మాట్లాడుతున్న సందర్భమా? కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ ఉంది శ్రీధర్? జగ్గారెడ్డికి సంబంధించి అసంతృప్తి అని కాదు, తనకు ఏదైనా విషయం వస్తే డెఫినెట్ కూడా పార్టీకి ముక్కుసూటిగా చెప్తుంటారు. పార్టీ విధానాలు కానీ, పార్టీ అవలంబిస్తున్న తీరు మీద కూడా జగ్గారెడ్డి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంది. తను సపరేట్ అంటూ కూడా పార్టీలో తన మార్క్ నిరూపించుకుంటున్నటువంటి జగ్గారెడ్డి తాజాగా ఒకవైపు ఆర్టీసీ సమ్మె జరుగుతున్న రెండో రోజుకు ఈ రోజుతో చేరుకుంది. దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఎక్కడ నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడా ఒక కమిటీ వేసినప్పుడు కూడా చర్చలు కూడా విఫలమయ్యాయి. కార్మికులు రోడ్డెక్కారు. ఇటువంటి తరుణంలో కూడా ఒకవైపు అటు జగ్గారెడ్డి ప్రస్తుతం చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అక్కడ పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలు అని చెప్పినప్పటికీ ఏ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అనేది కూడా అది నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి తగులుతుందని చెప్పి క్లియర్ గా చెప్పొచ్చు సచిన్. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తను పీసీసీగా ఉన్నప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశం వచ్చింది. అది ప్రభుత్వ విలీనంలో అంటూ కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా అటు కేసీఆర్ మాట ఇచ్చారు. కాబట్టి విలీనానికి సంబంధించింది కానీ ఆర్టీసీ కార్మికుల యొక్క వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీద పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన తిని అటువంటి తరుణంలో కూడా ఇటు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ విలీనం పైన కూడా డెఫినెట్ గా కూడా నిర్ణయం తీసుకుంటాము, దాని మీద ఆలోచిస్తామని చెప్తున్నాం. మరొక పక్క బెనిఫిట్స్ సంబంధించినటువంటి అంశం కూడా ఎప్పటికప్పుడు కూడా ఆర్టీసీని కూడా ఒక ప్రస్తుతం కూడా ఆర్టీసీ లాస్ట్ లో ఉంది కాబట్టి దాన్ని డెఫినెట్ గా లాభాల్లోకి తీసుకోవటం, ఇటువంటి అంశాలన్నీ కార్మికుల బెనిఫిట్స్, కార్మికుల కోసం పనిచేస్తాం, వాళ్ళకి టైం పీరియడ్ ఇవన్నీ కూడా మాట్లాడారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం 2 రోజులుగా సమ్మె జరుగుతుంది. మరొక పక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో పక్క అటు ఆర్టీసీ కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుంటే ప్రైవేటుకు సంబంధించినటువంటి బస్సులను నడిపిస్తుంది, ప్రైవేటు డ్రైవర్లను పెడుతుంది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటుంది. వీటన్నిటిని చూసినటువంటి జగ్గారెడ్డి ముక్కుసూటితనం నేరుగా మాట్లాడతాడు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగ్గారెడ్డికి సంబంధించి నేరుగా విమర్శ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా కూడా విమర్శ చేస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం వీటిలో ఒకవైపు కూడా ట్వీట్ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే అటు పార్టీ పేరు కానివ్వండి, ఏ నాయకుడి పేరు చెప్పకపోయినప్పటికీ తను ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా అయితే ట్వీట్ చేస్తాడో ఆ విధంగా కూడా జగ్గారెడ్డి ట్వీట్ అనేది క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తూ పార్టీలకు సంబంధించి అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరొక పక్క బీజేపీ కావచ్చు, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న చాలా గొంతెమ్మ కోరికలు అంటారు. ఆ గొంతెమ్మకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రజలకు హామీలు ఇస్తుంటారు. అటు ప్రభుత్వంలోకి వచ్చినాక హామీలను కూడా తుంగలు దొక్కుతారు. కాబట్టి అందులో భాగంగా కూడా జగ్గారెడ్డి ట్వీట్ అటువంటిదే. ప్రస్తుతం అది సొంత పార్టీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న